మన ఆయుష్మాన్ భవ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను తెలియచేసేది కాలీఫ్లవర్ యొక్క కాడలతో పచ్చడి. ఇది అందరూ కూడా కాలీఫ్లవర్ కొనుక్కునేటప్పుడు బజార్లో చూస్తున్నాను, అందరూ కూడా కాడలు విరిచి పడేసి కాలీఫ్లవర్ తీసుకెళ్తున్నారు. ఇది చాలా తప్పు. కాలీఫ్లవర్లో ఎంత ఉపయోగం ఉందో కాడల్లో అంతకన్నా రెట్టింపు ఉపయోగం ఉంది. ఇవి చాలా ఆకుపచ్చగా ఉంటాయి కనుక దీన్ని మనం చట్నీగా తయారు చేసుకుని ఇడ్లీలో కానీ అన్నంలో కానీ ఏదైనా చేసి పిల్లలకి పెట్టామనుకోండి, ఇది నులిపురుగులను నివారిస్తుంది. ఇది అద్భుతమైనటువంటి ఆరోగ్యం, ఎందుకంటే ఆకుపచ్చగా ఉంటుంది కదా, దీనిలోనే ఎక్కువ విటమిన్స్ ఉన్నాయి. మొత్తం బజార్ అంతా చూస్తాను, ఎవరు చూసినా కాలీఫ్లవర్ కాళ్ళు పడేస్తున్నారు. అలా పడేయకండి. కొన్ని కూరలో వేసుకుంటే కసకసమంటాయి. నచ్చితే అలా తినవచ్చు, నచ్చకపోతే పచ్చడి చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఈజీ అయినది. రెండు కాలీఫ్లవర్ శుభ్రంగా కడిగాను, కోసేసి వేసేసాను. కాలీఫ్లవర్ ముక్కలు పిల్లలకి నులిపురుగులు పోగొడుతుంది. ఎక్కువ మంది పిల్లలు నులిపురుగులతోనే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. బ్లడ్ అంతా తాగేస్తాయి, అందుకని వాటిని నివారిస్తుంది. అలాగే మనకి చట్నీల రూపంలో అస్తమానం కూడా మనము పల్లీలు అది పచ్చడి కాకుండా దీనిలో కొబ్బరి వేసుకుని చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీలకి దోశలకి అన్నిటికీ బాగుంటుంది. ఇది పెద్ద పని కాదు. ఓన్లీ ఇంతే, కాలీఫ్లవర్, పచ్చిమిరపకాయలు, దీంట్లోనే చిన్న చింతపండు వేసి మగ్గనిస్తాము, కాస్త సాల్ట్ వేసేసి. ఇది మగ్గిన తర్వాతను మీకు ఇష్టమైతే వెల్లుల్లి కూడా ఇందులో వేసుకోవచ్చు, జీలకర్ర. కానీ నాకు వెల్లుల్లి జీలకర్ర పచ్చివి వేస్తా పచ్చడిలోని, అందుకని వీటిని ఇలా ఉడకనిద్దాము. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే మంచి ఆరోగ్యప్రదాయం. ఇది బాగా దగ్గరికి మగ్గాలి. చూడండి, ఇప్పుడు ఈ ముక్కలు చక్కగా 3 వంతుల వరకు వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోని మన పొట్టకి శ్రీరామ రక్షణ ఇచ్చేటువంటి ఆరోగ్యప్రదాయని ఈ కాలంలో బాగా ఎక్కువగా దొరికేటువంటి కాస్త పుదీనా ఇది వేసుకుంటే, ఇప్పుడు ఈ పుదీనా వేగగానే మనము మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లి కొందరు వేయించుకుంటేనే ఇష్టపడతారు, లేదా పచ్చిగా అంటే దాని వాసన బాగా వస్తుంది, మంచి సువాసన వస్తుంది, అందుకని కొంతమంది పచ్చిగా ఇష్టపడతారు. మేమైతే పచ్చి వెల్లుల్లి వేసుకుంటాము. కాస్త జీలకర్ర, చక్కగా వేగిపోయిన ముక్కలు వేసేస్తాం. ఇప్పుడు దీంట్లోకి మీకు ఏది నచ్చుతుందంటే, ఒకవేళ కొబ్బరి నచ్చిందనుకోండి, కొబ్బరి తురుమిలా చేసి పెట్టుకున్నా ఈ కొబ్బరి తురుము వేసుకోవచ్చు, అదొక టేస్ట్ వస్తుంది. లేదా నువ్వులు, ఇవన్నీ కూడా ఎండుమిరపకాయలు, జీలకర్ర వేయించి పొడి కొట్టుకున్నాం, ఈ నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు, ఇది ఒక రకం టేస్ట్. ఇది మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేసుకోండి. ఈరోజు నేను కొబ్బరి వేస్తున్నాను. ఇదిగో కొబ్బరి వేస్తా, కొబ్బరి వేసి చేసుకుంటాం. ఈ కొబ్బరి వేసేసి మిక్సీ వేసిన తర్వాతను దీన్ని మనం తిరగమాత పెట్టుకోవడమే. ఇప్పుడు మనం పచ్చడి తిరగమాత వేసుకుందాం. మనం గానుగు పట్టి ఆడించుకున్నటువంటి నువ్వుల నూనె, కాస్త ఆవాలు, తిరగమాత సామాన్లు ఇంకా మీకు తెలుసున్నవే. ప్రతిసారి మనం అసలు ఈ తిరగమాతకి ఇంత టైం వేస్ట్ చేసుకోకుండా మనకి ఈజీగా అయ్యేలాగా కొన్ని అన్నీ వేయించేసుకుని ఒక గాజు సీసాలోనూ కానీ ఒక స్టీల్ బాక్స్లో కానీ దీన్ని ఉంచుకోవచ్చట. ఉంచుకుని ఎప్పటికప్పుడు కలుపుకుంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి అది కూడా వంట ఈజీ అవుతుంది. ఇంట్లో ఉండేవాళ్ళు మాకు పర్వాలేదు అనుకోండి, ఆఫీసులకు వెళ్ళే అమ్మాయిలకి వంట ఈజీగా కావాలంటే ఈ పోపు సామాన్లన్నీ కూడా తిరగమాత వేసుకొని ఒక వారంకో 10 రోజులకో సరిపడా అన్నీ ఒక స్టీల్ డబ్బాలో చల్లారాక పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే దాన్ని మీరు పచ్చడి చేసుకున్న తర్వాత వెంటనే దానిలో కలుపుకోవచ్చు. ఇది దేనికైనా సరే, పప్పుకి కానీ సాంబార్కి కానీ. ఒక పప్పు సాంబార్కి అయితే వెల్లుల్లి కూడా వేస్తాం కనుక కాస్త తేడా వస్తుంది. ఇటువంటి చట్నీలకి వాటికి అన్నిటికీ కూడా ఉదయాన్నే టిఫిన్లు, చట్నీలు పరిగెట్టి చేసుకునే టైంలో ఈ తిరగమాత సామాన్లు మనం కాస్త వేయించేసి ఉంచుకోవచ్చు. మినప్పప్పు, కాస్త శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేస్తాం, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. అంటే మనం పచ్చడి ఇందులోకి వేసేసుకుందాం. మనం వృధాగా పడేసే కాలీఫ్లవర్ కాడలు, కొబ్బరి, మన జీర్ణశక్తిని పెంచేటువంటి పుదీనా చట్నీ అద్భుతంగా తయారైపోయింది. దీనిని మనం దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చక్కగా పిల్లలకి చెప్పకుండా పెట్టండి, వాళ్ళకి చాలా మంచి ఆరోగ్యం. ఇదే మనం అన్నంలో కలుపుకుందాం అనుకుంటే ఇంకాస్త తిరగమాత వేసేటప్పుడు కాస్త దగ్గరగా చేసుకుంటే చాలు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నా పేరు ఇందిర. ఆయుష్మాన్ భవ.